ఇదే విధంగా ఇది మనకి బాండ్ పేపర్స్ కూడా మీ ముందు ఉన్నాయి కదా, అవి దొరికినాయి కాబట్టి సోర్స్ సెట్ ఇది. ఇతను ప్రింటింగ్ స్టార్ట్ చేసి 9 months అవుతుంది, కానీ ఇంతకు ముందు ఇతను సప్లయర్ చేసి ఆల్మోస్ట్ గా ఈ నెట్వర్క్ ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఫేక్ కరెన్సీ వాళ్ళు సర్క్యులేట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. బట్ వీళ్ళు కేవలం ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే రూల్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే వీళ్ళకు అవుట్ ఆఫ్ కంట్రీ తోటి రిలేషన్ లింకింగ్ ఉందా లేదా అనేది చెప్పలేకపోతున్నాం. బట్ అది ఫర్దర్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. చట్రామ్, ఈ నందలాల్ గందగే వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చేవాళ్ళు. ప్లేస్ అదే ప్లేస్ వీళ్ళు ఇల్లు, కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ చేసుకొని పోయేవాళ్ళు. 5,000 అతను ఫోన్ పే చేస్తే అతనికి 9,000 రూపాయలు వాళ్ళు ఫేక్ కరెన్సీస్ పంపించారు 500 రూపీస్ లో. అందులో 2 కరెన్సీ నోట్స్ కొని ఇతను ఇక్కడ వాడడం జరిగింది. మొత్తం చైన్ అంతా ఉంది. మనకు ట్రాన్సాక్షన్ లో దొరికినా సరే ఇమీడియట్ గా ఆ దొంగ నోట్ ఇచ్చిన వాడిని పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మూడవది, ఆ దొంగ నోట్ లో ఏదన్నా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దొంగ నోట్లు కానీ కౌంటర్ ఫిట్ కరెన్సీ ఆఫర్ చేస్తామని చెప్పేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డబ్బులు వాళ్ళు అడిగినప్పుడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినా కూడా దాన్ని వర్కౌట్ చేసే అవకాశం ఉంది. సో ఒక మనిషి ఒక పిల్లవాడు చేసిన ఒక ప్రొయాక్టివ్ వర్క్ వల్ల ఇంత పెద్ద వర్క్, ఇంత పెద్ద నెట్వర్క్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత పెద్ద హెల్ప్ చేసిన వాడైనాడు. సో చాలా మంది ఇక మిగతా అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తే ఇలాంటి నెట్వర్క్ వర్క్ చేయొచ్చు. సో ఐ స్పెషల్లీ థ్యాంక్స్ వన్స్ అగైన్ అఖిల్. బీహార్ లో జరిగిన ఆపరేషన్ ఇట్ వాజ్ వెరీ టఫ్, ఇట్ వాజ్ వెరీ డేంజరస్. అది ఒక మార్బుల్ ప్రాంతంలో ఉంది. చాలా అంటే అక్కడ ఉన్న లోపల 500 నోట్స్ దొరకగానే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, ఇది ఎకానమీని చాలా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి దీని మీద ఫోకస్ చేసి 8 teams ని డిప్లాయ్ చేసి కంటిన్యూస్ గా 15 days దీని మీద వర్క్ చేసి కంప్లీట్ నెట్వర్క్ ని హోస్ట్ చేశాం అనమాట. సో బేసికలీ ఈ నోట్స్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏంటంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ది అక్యూజ్ తో మేము మాట్లాడితే అతని నోట్స్ ఎక్కడ ఇచ్చావు అంటే ఒక వీక్లీ మార్కెట్ లో ఇచ్చాను అని అన్నాడు, ఒక క్యాబ్ డ్రైవర్స్ ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు ఒక మార్కెట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో కూర్చొని ఒక లేడీ అమ్మి ఆ సంపాదించే 500 ఈ ఫేక్ కరెన్సీ వస్తే తన హార్డ్ వర్క్ అంతా వృధా అయినట్టు, ఆ శ్రమని దోచుకున్నట్టు. సో ఇట్లా ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఇంపాక్ట్ ఎకానమీ మీద చాలా ఉంది. సో వీ వాంట్ ప్రజలకి ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద అవగాహన క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో ఆర్బీఐ వెబ్సైట్ లో అసలు ఒరిజినల్ కరెన్సీ మీద ఏ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి అనేవి ఉన్నాయి. అవి ఇప్పుడు బ్రీఫ్ గా నేను చెప్తాను. వెబ్సైట్ లో వర్టికల్ గా ఈ 500 అని నంబర్ ఉంటుంది. వర్టికల్ 500. సో ఫస్ట్ మార్క్ వచ్చేసి వర్టికల్ గా 500